హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి జాబ్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో వివరాలు చూసే ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి జాబ్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయడానికి వీడియోస్ అయితే లైక్ చేసి ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉన్నదో వారికి అయితే షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కాండి. దాంట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అను పబ్లికేషన్స్ నుంచి ది బెస్ట్ బుక్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నేనైతే చేశాను. వీళ్ళైతే 3 బుక్స్ అనేటువంటి 650 రూపీస్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి కొరియర్ ఛార్జెస్ లేకుండా మీకు మీ ఇంటికి ఈ బుక్స్ అయితే వాళ్ళైతే సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, దీనిలో మనకు 3 బుక్స్ అయితే ఇస్తున్నారు. ఒకటి వచ్చేసి మనకు తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ, ఇంకోటి ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ, అదేవిధంగా సైకాలజీ. ఈ 3 బుక్స్ అనేటువంటి ఒక సెట్ రూపంలో చేసి 650 రూపాయలకు ఎటువంటి కొరియర్ ఛార్జెస్ లేకుండా మీ ఇంటికి ఈ బుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఈ బుక్స్ కనుక కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ వివరాలు అయితే అందించండి. సో వారైతే మీకు బుక్స్ అయితే అందిస్తారు. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్స్ వచ్చేసి తెలంగాణలో ఉద్యోగ ఖాళీలు 23,685 మాత్రమే అంటూ మనకు ఈరోజు సూర్య న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 2 లక్షల ఖాళీలు ఉన్నాయంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఇటీవల 50,000 ఉద్యోగాల భర్తీ చేయమని చెప్పేసి సీఎం కేసీఆర్ ప్రకటన. సో గడిచిన 6 ఏళ్లలో 126,641 పోస్టుల భర్తీ, ఉద్యోగ లెక్కలు తేల్చినటువంటి ఆర్థిక శాఖ అంటూ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ 23,685 అనేటువంటివి మనకు ఎక్సెప్ట్ పోలీస్ శాఖ అండ్ విద్యాశాఖకు సంబంధించినటువంటి ఖాళీలు, అది కూడా మనకి దీనిలో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా మీకు అయితే చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో 50,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం కేసీఆర్ గారు గత ఏడాది మనకు డిసెంబర్లో అయితే అధికారికంగా ప్రకటించారు. అయితే అప్పటి నుంచి మనకు రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఉన్నతాధికారుల సమీక్షలో ఖాళీల గుర్తింపు అయితే కొనసాగుతుంది. అయితే రాష్ట్రంలో కేవలం 23,685 ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ ఇటీవల ప్రకటించింది. సో ఇక్కడైతే మనకి క్లియర్ చేయడం జరిగింది. ఆర్థిక శాఖ 23,685 ఉద్యోగాలు మాత్రమే ప్రకటించని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు రాష్ట్రం ఏర్పడిన నుంచి చూసినట్లయితే మనకు 126,000 ఉద్యోగాలు ఫిల్ చేసినట్లు ఇక్కడ ఆర్థిక శాఖ అయితే చెప్తుంది. అయితే ఇక్కడ మనం టోటల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో ఉద్యోగ ఖాళీలు 23,685 మాత్రమే. అయితే ఇక్కడ 6 ఏళ్లలో వీళ్ళైతే 126,000 ఉద్యోగాలు నింపారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్టో చూడాలి. మనకి ఇక్కడ ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం అయితే వీళ్ళు చెప్తున్నారు. అయితే మరి మనకి ఇక్కడ డౌట్ రావచ్చు, మీకు ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ఫిల్ చేస్తా అంటున్నాడు కదా, మరి ఇక్కడ మనకి ఉద్యోగ ఖాళీలు తేల్చినవి మాత్రం ఆర్థిక శాఖ తేల్చిన ఉద్యోగాలు మాత్రం 23,000 అంటున్నారు కదా అంటే. సో ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, మనకు లాస్ట్ ఇక్కడ ఎండింగ్ చూడండి ఒకసారి. ఇక్కడ సీఎం నిర్దేశించిన 50,000 మాట ఏంటి అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశారు మనకి ఇక్కడ. సో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి నిర్దేశం చేశారు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్తో పాటు పదోన్నతుల ద్వారా భర్తీ చేయవలసిన 50,000 పోస్టుల వరకు వెంటనే గుర్తించి భర్తీ చేయాలని చెప్పేసి సీఎస్ను ఆదేశించారు. అయితే సీఎం చెప్పిన 50,000 పోస్టులతో పాటు అదనంగా తేలే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ మనకు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో మనం ఆల్రెడీ డైలీ మనం ఈ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్ అయితే చూస్తున్నాం. ఇంకా 50,000కు పైగానే ఎక్కువ ఉద్యోగాలు ఉండేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ కూడా మనకు అదే చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఆర్థిక శాఖ తయారు చేసిన తాజా నివేదిక ప్రకారం మనకైతే 23,685 పోస్టులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకు మరో 20,000 పోస్టులు వచ్చేసి 20,000 పోస్టులు వచ్చేసి పోలీస్ శాఖలో, 10,000 పోస్టులు వచ్చేసి విద్యాశాఖలో. అంటే ఈ 23,000 పోస్టులు అనేవి అదనంగా. సో మనకి ఏదైతే 20,000 తోటి మనకు కానిస్టేబుల్ వస్తాయని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అదేవిధంగా 10,000 పోస్టుల వరకు విద్యాశాఖలు ఉంటాయని చెప్పేసి సమాచారం. సో వీటితో పాటు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ నుంచి రిటైర్ అయ్యే వారి పరిగణలోకి తీసుకుంటే ఈ 6 నెలల్లో వీరి సంఖ్య మరో 10,000కు చేరేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఇక్కడ 23,000 ఉద్యోగాలు కాకుండా మనకు పోలీస్ శాఖలో 20,000, ఇవి ఒక 10,000. సో 30 మనకు దగ్గర 50+ అవుతుంది. ఇంకా అవి కాకుండా మనకి ఇప్పుడు ఏదైతే పదోన్నతులు అండ్ రిటైర్మెంట్ ద్వారా ఇంకొక 10,000 వరకు ఖాళీలు ఉండవచ్చు అని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీటి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే నర్సింగ్ నియామకాలు ఎప్పుడంటూ మనకు మరొక న్యూస్ చూడవచ్చు. 3 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి జాప్యం, 2017లో నోటిఫికేషన్, అధికారిక తీరుపై విమర్శలు. సో ఇటీవల మెరిట్ జాబితా విడుదల, జాబితాలో అనర్హులకు చోటు, వెల్లువెత్తున్నటువంటి ఆరోపణలు. మనమైతే దీని గురించి అయితే చాలా రోజులు అంది న్యూస్లో చూస్తున్నాం. సో ఇటీవల దీనికి సంబంధించినటువంటి మెరిట్ జాబితా రిలీజ్ చేసినప్పటికీ దీనిలో ఏదైతే మనకు వెయిటేజ్ విషయంలో కొంత అయితే గొడవలు అయితే జరుగుతున్నాయి. దీన్ని మీరు క్లియర్గా చదివితే అర్థమవుతుంది. మనకు ఆల్రెడీ వీళ్ళు మెరిట్ జాబితా అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ 20% వెయిటేజ్ ఏదైతే కాంట్రాక్ట్ బేస్డ్ తీసుకున్నటువంటి వ్యక్తులకు వెయిటేజ్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరగా, సో దాని మీద అయితే వీళ్ళైతే కోర్టులో కేసు వేశారు, ఏదైతే ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు.
అయితే రీసెంట్గా మనకు కోర్టు కూడా దీనికి సంబంధించిన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఈ పరిస్థితి దృష్టిలో ఉంచుకొని 2020లో హైకోర్టు అయితే తీర్పునిచ్చింది. దీంతో ఇక పోస్టుల భర్తీకి అన్ని ఆటంకాలు తొలగిపోయాయని చెప్పేసి అందరూ అనుకున్నారు. అయితే అనర్హులకు మెరిట్ జాబితాలో చోటు కల్పించారనేటువంటి ఆరోపణలు రావడంతో సర్కార్ విచారణ కమిటీ నియమించింది. ఈ కమిటీ నివేదిక ఎలా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు నర్సులు వివరాలు అంటే చేరినటువంటి తేదీ, ఆ పనిచేస్తున్నటువంటి వివరాలు అయితే వీళ్ళైతే ఇప్పుడు సేకరిస్తున్నారు. సో ఇది ఇంకా జాప్యం జరిగేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి మనం ఇక్కడైతే న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. టోటల్గా మనకైతే 2017లో వచ్చినటువంటి నోటిఫికేషన్, దాదాపు దీనిలో 4000 చిల్లర ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో పూర్తి వివరాల కోసం మీరైతే డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఎస్జిటి విత్ హెల్ప్ ఫలితాలు విడుదల. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం విత్ హెల్ప్ ఫలితాలను హైకోర్టు తీర్పు మేరకు టీఎస్పీఎస్సీ శనివారం అయితే ప్రకటించింది. సో దీనికి సంబంధించిన వివరాలు మీరైతే అఫీషియల్ వెబ్సైట్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ కాలేజీలు పాఠాలు 15 రోజులు అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. అండ్ 6, 7, 8 స్టూడెంట్స్కు క్లాసులు వచ్చే నెల 15 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పేసి మనకు న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. స్టూడెంట్లు ఎక్కువైతే షిఫ్ట్ల వారీగా పాఠాలు. సో స్కూల్ ఎడ్యుకేషన్ కసరత్తు 1-2 రోజుల్లో అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ న్యూస్ చూడవచ్చు. జూన్ 2వ వారంలో తెలంగాణ ఎంసెంట్ మరొక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. అండ్ అదేవిధంగా 4 వారాల్లో పీఆర్సీ. సో మనకైతే పీఆర్సీ గురించి అయితే ప్రతిరోజు అయితే న్యూస్లో అయితే వార్తను చూస్తున్నాం. సో మరొక 4 వారాల్లో దీనికి సంబంధించి పీఆర్సీ ఇస్తామని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళైతే న్యూస్ అయితే రాయడం జరిగింది. ఈ నెల 21 తర్వాత ఎప్పుడైనా ప్రకటన 21-22 తేదీలో సిఎస్కు కమిటీ భేటీ, ఆ వెంటనే సీఎంకు పీఆర్సీ నివేదిక, తర్వాత ఫిట్మెంట్ ప్రకటించినటువంటి సీఎం అంటూ మన న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి అయితే నేనైతే ఇక్కడ ఇవ్వట్లేదు. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో ప్రతిదీ మీకు దీనికి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు అయితే డౌన్లోడ్ చేసుకుని చూడండి. అండ్ ఖచ్చితంగా వీడియోస్ని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. సో దీనికోసం అయితే నాకు చాలా టైం పడుతుంది, మీరు చూస్తున్నారు. సో ఖచ్చితంగా నన్ను అయితే సపోర్ట్ చేయడానికి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.